ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండవు చేసి ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించును అని కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1-4వ వచనంలో రాయబడింది. ఈ వాక్య వివరణ. ఈ వాక్యంలో దేవుడు మన జీవితంలో మంచి కాపరిగా ఎలా ఉండునో చూపించబడింది. కాపరి గొర్రెలను ఎలా కాపాడతాడో అలాగే దేవుడు మనల్ని చూసుకుంటాడు. మొదటగా నాకు లేమి కలగదు అంటే దేవుడు మన అవసరాలన్నింటినీ తీర్చువాడు. 2 పచ్చికగల చోట్లను శాంతికరమైన జలములు అంటే మనకు శాంతి, విశ్రాంతి, ఆనందం ఇస్తాడు. 3 నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు అంటే మన ఆత్మను బలపరుస్తున్నాడు. 4 నీతి మార్గంలో నడిపించుచున్నాడు అంటే సరైన మార్గంలో నడిపిస్తాడు అని. 5 గాఢాంధకారపు లోయలో అంటే కష్టాలు వచ్చినా దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ వాక్యం మనకు ఒక గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది. దేవుడు మనతో ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా మనం సురక్షితంగా ఉంటాం. చిన్న ప్రార్థన. ప్రభువైన యెహోవా, నీవే నా కాపరి అని నమ్ముతున్నాను. నా జీవితంలో ఏ కొరత వచ్చినా నీవే నన్ను పోషించుము. కష్టకాలంలో కూడా నీవు నా తోడుగా ఉన్నావని నమ్మే విశ్వాసాన్ని నాకు ఇవ్వము. నీ మార్గంలో నన్ను నడిపించుము. నీవు సమాధానంతో నన్ను నింపుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.